ఆల్రెడీ అలకేట్ చేసింది వాళ్ళు ఫ్రీ మాకు చేశారు ఇది స్టార్ట్ ఇదే ఆల్రెడీ అలకేట్ చేసింది వాళ్ళు ఫ్రీ మాకు చేశారు ఇది స్టార్ట్ ఇదే రాజేంద్ర అలాగనే ఇక్కడ ఎక్కువ సెస్లో చేస్తున్నాము. ప్రోగ్రామ్ చేయడానికి కానీ దాదాపు వాళ్ళు వచ్చానా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ డివిజన్ అయిపోయింది. ఏ కమిటీకి ఏమి ఇచ్చారు, అకామిడేషన్ ఉంటే అకామిడేషన్, ఫుడ్ కమిటీ పార్కింగ్ కమిటీ అన్ని పెట్టా. వాల్స్ బ్రేక్ చేయాలి. మనం ఆడికి పోలేదు, ఆడికి చేస్తారు. తర్వాత మనం డిస్టెన్స్ ఆఫీసులు కూర్చొని మాట్లాడుకోవచ్చు. లైటింగ్ ఉంటే దాన్ని కూడా ఒక 50 చేస్తాము. అందరిది కలిపి కదా. చంద్రన్న లేఅవుట్ మ్యాప్ లేఅవుట్ రేటింగ్ చేసి అనేది మెజర్మెంట్ ఆడాడని అవుతుంది. మెజర్మెంట్ గుంటూరు అవుతుందా అంటే ఇది వదిలేసారు పైన. ఇది ఈ సైడ్ కదా, ఈ సైడ్ నెల్లూరు అంతా తీసుకోవచ్చు. హెలిప్యాడ్ 2 ఆప్షన్ హెలిప్యాడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రాక్ ఇచ్చి చేసుకోవచ్చు. అది చేయాలి. లేదంటే ఈ సైడ్ ఏపీఎస్ ల్యాండ్లో ఇంకో ప్రపోజల్ పెట్టారు ఆయన.
27, 28, 29 3 రోజుల్లో మహానాడుని సంవత్సరం నెల్లూరులో జరిపేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కలిసి ఎక్కడ ప్లేస్ అనే దాని గురించి డిస్కస్ చేసి ఫైనల్గా ఈ యొక్క ఇఫ్కో ఎక్కడైతే ఉందో 2200 ఎకరాలు అక్కడ అయితే సూటబుల్గా ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు అనే దాంతో దీన్ని నిర్ణయించారు. దాని మీద పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా దీనికి ఖరారు చేసింది. దాని మీద నిన్నటి నుంచి బుషెస్ అన్ని తొలగించడం మొదలుపెట్టారు. దాదాపు 100 ఎకరాలు తొలగించడం జరిగింది. ఈ యొక్క మహానాడుని ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న నాయకులు అందరూ యాక్చువల్గా కలిసికట్టు చేయడానికి అందరూ నిర్ణయించుకొని ఒకే మాట మీద అందరూ యాక్చువల్గా చేస్తున్నారు. ఈ మహానాడులో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, వాటికి సొల్యూషన్స్ ఏంది, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు సంక్షేమం, ఇవన్నీ సుదీర్ఘంగా చర్చించి దాని మీద తీర్మానాలు చేసి ఈ తీర్మానాలు ప్రభుత్వానికి పంపించి ఇంప్లిమెంటింగ్ చేయడం. ఎందుకంటే ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు ఇంపార్టెంట్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం, వారికి ఏం చేయాలా దాన్ని కూడా యాక్చువల్గా సుదీర్ఘంగా డిస్కస్ చేయడం, దాని మీద కూడా నిర్ణయాలు చేయడం. జనరల్గా ప్రతిసారి మహానాడులో జరిగే మెయిన్గా ఈ తీర్మానాల మీద డిస్కస్ చేయడం. దీనికి సంబంధించిన కమిటీలు కూడా ఒక 2-3 రోజుల కమిటీలను ఫైనలైజ్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు 10 గంటల 22 నిమిషాలకి ఇక్కడ భూమి పూజ చేస్తున్నారు. భూమి పూజ చేసి వర్క్స్ స్టార్ట్ చేయడం.